నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన గార్డెన్లో కాకరకాయలు కట్ చేసుకుందాము. ఈరోజు నేను కాకరకాయలతోటి స్టఫ్డ్ కాకరకాయ ఉంటుంది కదా, మనం గుత్తి వంకాయను ఎలా చేసుకుంటామో కాకరకాయని కూడా స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ ఉంటుంది కదా, అది చేసుకోవచ్చు. ఈరోజు అది చేద్దాం అనుకుంటున్నా. లైట్గా ఆయిల్ వేసి కాకరకాయలోకి స్టఫ్ పెట్టేసి కారపొడి, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు అన్నీ కలుపుకొని దాంట్లో స్టఫ్ నింపేసి లైట్గా అలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము కాకరకాయలు కట్ చేసేసుకుందాం. ఇక్కడ బయట నాకు మినీ గార్డెన్ ఉంది కదా, ఇందులో వేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఒక కాకరపాదు ఉంది. అక్కడ ఈ మెహందీ ప్లాంట్ వెనక కూడా ఒక కాకరపాదు ఉంది. ఇక్కడ ఒక 2-3 వేసాను. ఇంకా ఇలా కింద కూడా ఒక కాకరపాదు ఉంది. కాకరకాయలు కట్ చేసుకున్నాం. ఇక్కడ కాకరపాదుకి వచ్చేసి ఇదిగోండి, ఇవన్నీ కాకరకాయలే. ఇక్కడ ఇంకా లోపల సైడ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కట్ చేసుకున్నాం. ఒకటి ఇంకా లోపల సైడ్ ఉంది, అది కూడా కట్ చేసుకున్నాం. గ్రిల్లులో వచ్చేసి కొన్ని కాకరకాయలు ఉన్నాయి. మా బాబు కట్ చేస్తుండు, ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి ప్లేస్ తక్కువగా ఉందని మా అబ్బాయి కట్ చేస్తుండు కాకరకాయలు. ఇంకా కొన్ని పైన కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. కాకరపాదు వచ్చేసి నేను బయట గ్రిల్లో చూపించాను కదా, అది ఇటు సైడ్ నుంచి మొత్తం పాకి ఇలా పై దాకా వెళ్ళిపోయిందండి. వాటికి కూడా కాకరకాయలు పడ్డాయి. మా బాబు కట్ చేస్తుండు కాకరకాయలు. పిందెలు చాలా పడ్డాయి ఆ పైనుంచి ఇక్కడి దాకా. ఇలా కింద కూడా అవి ఇంకా 1 వీక్ కలా గ్రో అవుతాయి. ఇక్కడ బచ్చలి ఆకు, కాకరపాదు, లెమన్ గ్రాస్ 3 కలిపి అల్లుకపోయాయి. కింద గేటు బయట సైడ్ ఉన్న కాకరకాయలు కొన్ని కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ టెర్రస్ పైన కూడా ఇంకా టబ్స్లో చాలా వేసాను. ఇక్కడ వేసాను, అక్కడ కూడా వేసాను. ఇక్కడ మాత్రము ఇలా ఒకటి మాత్రం కంప్లీట్గా గ్రో అయింది. ఇది కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇంకా వీటన్నిటికీ ఇదిగోండి పిందెలు చాలా పడ్డాయి. మీకు కనిపిస్తుందా? ఇదిగోండి, ఇవన్నీ పిందెలేనండి. ఇదిగోండి ఇలా ఇవన్నీ పిందెలు ఇలా పైదాకా ఫ్లవర్ పట్టేసి పిందెలు చాలా పడ్డాయి. కాకరకాయలు వచ్చేసి ఒక 4 మాత్రమే నేను హార్వెస్ట్ చేసుకున్నాను. కాకరపాదులు వచ్చేసి బయట ఒక 3 కాకరపాదులు ఉన్నాయి. పైన టెర్రస్ పైన కూడా ఒక 4-5 కాకరపాదులు ఉన్నాయి. కాకపోతే ఎవ్రీడే ఏ రోజు ఎన్ని వస్తాయో నేను అన్ని హార్వెస్ట్ చేసుకొని కుక్ చేస్తూ ఉంటాను. ఈరోజు మాత్రం ఒక 4 వచ్చాయి. మేము బిఫోర్ 2-3 డేస్ బ్యాకే ఒక 1/2 కిలో దాకా కట్ చేసుకున్నాము. మళ్ళీ ఈరోజు ఒక 4 కట్ చేసుకున్నాను. ఇవి కూడా నేను స్టఫ్డ్ కాకరకాయ ఉంటుంది కదా, అది చేయడానికని కట్ చేశాను. 4 వచ్చాయి. మేము ఫ్యామిలీ మెంబర్స్ 4 కదా, అందరికీ ఒక్కొక్క కాకరకాయ వస్తుంది, స్టఫ్డ్ కాకరకాయ. ఇది రైస్లోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా పదండి కిచెన్లోకి వెళ్ళేసి మనము రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనము టెర్రస్ నుండి కాకరకాయలు కట్ చేసుకొని స్టఫ్డ్ కాకరకాయ చేద్దాం అనుకున్నాం కదా. నేను వాటి కోసము కాస్త కారము, ఉప్పు, కొంచెం వెల్లుల్లి, ధనియా పౌడరు, జీరా అన్నీ కాస్త వేయించి మిక్సీ పట్టేస్తాను. పౌడర్ రెడీ చేసుకుంటాను ఫస్ట్. తర్వాత వీటిని వాష్ చేసుకొని వాటర్లో ఘాటు పెట్టేసి ఆ వాటిలో ఈ మనము పౌడర్ స్టఫ్ చేయాలన్నాం కదా, ఆ పౌడర్ని అందులో స్టఫ్ చేసేసి ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసి సిమ్లో మగ్గనిస్తాను. ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. స్టఫ్డ్ కాకరకాయ చేయడానికి ఇలా పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా నేను మిక్సీ పట్టుకున్నాను. కారము, ఉప్పు, ధనియాలు, కొంచెము ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఈ పౌడర్ను ఇలా కాకరకాయలు వచ్చేసి ఇలా ఘాటు పెట్టుకున్నాను. వాష్ చేసుకొని ఇలా ఘాటు పెట్టుకున్నాను. ఇందులో స్టఫ్ చేసి మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని సిమ్లో ఒక 15 మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుంది. ఇలా కాకరకాయలు అన్నింటినీ ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాను. మనం పౌడర్ అంతా మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా ఇలా స్టఫ్ చేశాను. దీన్ని ఇప్పుడు మనం ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆనియన్, టమాటో వేసుకున్నాం కదా, అందులో పెట్టేది. ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కాస్త టమాటో, ఆనియన్ కొంచెం మగ్గనిస్తున్నాను. ఇందులోనే పైన
మనము స్టఫ్ చేసుకున్న కాకరకాయలను ఇలా పెట్టేస్తాను. టమాటోలో ఉన్న వాటర్తోని ఇది బాగా కుక్ అవుతుంది. ఇంతేనండి, సింపుల్ రెసిపీ, బాగుంటుంది. మా 4 మెంబర్స్కి 4. కాకరకాయను నేను మళ్ళీ పాటు తిప్పించి పెట్టానండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కాస్త టర్న్ చేసుకుందాము. అప్పుడు 2 వైపులా బాగా కుక్ అవుతుంది. స్టఫ్డ్ కాకరకాయ ఇలా రెడీ చేసుకోవచ్చండి. మనము జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2-3 స్పూన్స్ అలా ఇలా మొత్తం స్టఫ్ చేసుకొని కొంచెం టర్న్ చేసుకుంటూ మగ్గరించుకుంటే స్టఫ్డ్ కాకరకాయ తినచ్చు. ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు. కొందరు ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేసి కూడా తర్వాత దీన్ని స్టఫ్ నింపుతారు. నేను అలా ఆయిల్ ఎక్కువగా లేకుండా కొంచెం ఆయిల్ పెట్టేసి ఇలా టమాటోస్ వేసాను. ఎందుకంటే దానిలో ఉన్న తేమ వల్ల కాకరకాయ మగ్గిపోతుందని ఇలా ఈ ఐడియా యూజ్ చేశాను. టమాటోస్ కూడా మన గార్డెన్లోనివే. ఇదండి ఈరోజు నేను చేసిన ఈ వీడియో. ఫ్రెష్గా నా గార్డెన్లోని కాకరకాయలను కట్ చేసుకొని స్టఫ్డ్ కాకరకాయ చేశాను. పిల్లలు కూడా బాగా ఎమీగా ఉంది అని లైక్ చేస్తున్నారు. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.